అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇదేంటి నీ ప్రేమ కోసం కాకుండా ఈ స్టోరీ పెట్టాను అని అనుకుంటున్నారా? మరేం లేదండి. మన ఛానల్‌లో ఇక నుంచి షార్ట్ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే నీ ప్రేమ కోసం కూడా రోజు ఇస్తూ ఉంటాను. మరి ఈ స్టోరీస్‌ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ కథని రచించిన వారు శ్వేత సాయి గారు. "నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే" అని లక్ష్మి గారి మాటకి ఎదురు చెప్పలేకపోతాడు అఖిల్. "మామ్ ఏంటిది? ఇంకేం మాట్లాడకు. వెళ్ళి ఆ అమ్మాయిని కలిసిరా అలాగే" అని వెళ్తాడు. "హాయ్" ఎదురుగా నైనిక హాయ్ అని ఫార్మల్‌గా నవ్వుతాడు. "మీరేం చేస్తుంటారు?" "అదేంటి తెలుసుకొని రాలేదా?" "ఏమో అవన్నీ ఇంపార్టెంట్ అనిపించలేదు. మీతో మాట్లాడి డెసిషన్ తీసుకోవాలనుకున్నాను. మీ గురించి మీరే చెప్తే వినాలని ఉంది. సాఫ్ట్‌వేర్ జాబ్ ఓకే. నేను చాలా చాలా అల్లరి చేస్తాను. మా నాన్న తెగ ఎంజాయ్ చేస్తారు. ఎంతైనా అమ్మాయిలకి ఫస్ట్ హీరో ఫాదరే కదా! మా అమ్మ, నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను బీటెక్ చదివాను. జాబ్ కోసం వెతుకుతున్నాను. మీకీ పెళ్లి ఓకేనా? అని అడుగుతాడు. "హా! మీకిష్టం లేదా?" అని అడుగుతుంది. "ఇష్టమే. నాకొక అర్జెంట్ పనుంది వెళ్ళాలి. మిగిలిన విషయాలు అమ్మ మాట్లాడుతుంది." సరే అని వెళ్తున్న అతన్ని చూస్తుంది. ఇక ఒక 10 రోజుల్లో అన్నీ ఏర్పాట్లు జరిగిపోతాయి. రేపే పెళ్లి కాల్ చేసి "ఎక్కడికి వెళ్ళావే? నీ పెళ్ళికి మాత్రం 10 రోజుల ముందు పిలిచి నీతోనే ఉంచుకున్నాం. కానీ నా పెళ్ళికి మాత్రం రాకుండా చీట్ చేస్తావని అనుకోలేదు నిత్య." "అబ్బా! గోల చేయకు. ఒక్క నిమిషం విను. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో ఉదయ్‌తో కలిసి ఢిల్లీ రావాల్సొచ్చింది. తప్పలేదు. ప్లీజ్ అర్థం చేసుకోవే. లేదంటే నేనెందుకు నీ పెళ్ళికి రాకుండా ఉంటాను. సరే లైవ్ ఉంటే షేర్ చెయ్యి. అలాగేలే చూడు ఇందులో అయినా" అని కాల్ కట్ చేస్తుంది బాధగా. తర్వాత రోజు పెళ్లి ప్రారంభమవుతుంది. పెళ్లి ఘనంగానే జరిగింది కానీ, పెళ్లి పీటల మీద అఖిల్ మొహంలో సంతోషం లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ చిరాగ్గా ఉన్నాడు. నైనికకేమో ఈ రోజుతో నాకొక తోడు దొరకబోతుందనే సంతోషంతో ముందు ముందు జరగబోయే తన జీవితాన్ని ఆనందాల ఊహల్లో ఊహించుకొని మురిసిపోతుంది. అలా పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అఖిల్ వాళ్ళింటికి పయనమవుతున్నారు. నైనిక కలిసి వస్తున్న అఖిల్‌ని చూస్తూ వాకిలి దగ్గర చుట్టాలు చేరి ఆట పట్టిస్తుంటే అఖిల్ చిరాగ్గా "నాకివన్నీ సరిపడవన్నాడు." "అరె! చిరాకా? సిగ్గా బాబు మా అమ్మాయిని చూసి" అని అందరూ నవ్వడం మొదలుపెట్టారు. "ఏ ఆపండి మీ నవ్వులు" అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. మొదటిసారి తన భర్తలో ఇంత కోపాన్ని చూసేసరికి భయం వేసింది నయనకకి. ఏంటిది లక్ష్మి నీ కొడుకు రుసరుసలాడుతున్నాడు. పెళ్ళిష్టం లేదా ఏంటని అందరూ అడిగేసరికి ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాక "అదేం లేదు. వాడికలాంటివి ఇష్టం ఉండదు. అందుకే" అని కోడలితో "మెట్టినింట కుడికాలు పెట్టి రామ్మా" అని చెప్పి తీసుకొని వెళ్ళింది లక్ష్మిగారు. అత్తయ్య చెప్పింది నిజమే అనుకుంది నైనిక. ఇంట్లో కొత్త కోడలితో దీపం పెట్టించింది. "నువ్వు ఆ రూమ్‌లో ఉండమ్మా" అని రూమ్ చూపించింది. అదొక డబుల్ బెడ్‌రూమ్ హౌస్. నాకంటూ ఒక ఇల్లు వచ్చేసింది. అది కాస్త చిన్నగా ఉన్నా చాలా నీట్‌గా ఉందనుకుంది నైనిక. అలా సాయంత్రం అయింది. నైనికని రెడీ కమ్మని చెప్పింది లక్ష్మిగారు. నైనికకేం అర్థం కాలేదు. రెడీ అయ్యాక చుట్టాలందరూ చేరి ఆమెను రెడీ చేసి రూమ్‌లోకి పంపారు. శోభనం గదిలోకి వెళ్ళేసరికి అఖిల్ కిటికీ వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. నైనిక గుమ్మం దగ్గరే ఆగిపోయింది భయం భయంగా. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ వణుకుతుంది. ఇలా బయటపడితే ఎలా నైనిక? నువ్వు ఉండి నీ భర్త దగ్గర ధైర్యంగా మాట్లాడు అని ఆమెకామె చెప్పుకుంటోంది. కాస్త ముందుకు కదిలి అతని చేతిలో పాల గ్లాస్ పెట్టేలోపే ఆ గ్లాస్ అందుకొని మొత్తం తాగేశాడు. అది చూసి కంగారు పెరిగిపోతుంది ఆమెలో. ఒక్కసారిగా ఆమెను చేరి గట్టిగా హత్తుకొని వదిలి ఆమె పైట లాగేస్తాడు. ఉక్కిరిబిక్కిరయ్యేలా ఆమెను ముట్టుకుంటూ ముద్దు పెట్టబోయి పెదవుల ముందుకు వెళ్లి ఆగిపోతాడు. ఆమె ముఖంలో ఇంకెవరో కనిపిస్తే ఎంతగానో అతన్ని ఆహ్వానించాలని ప్రయత్నించి విఫలమై ఆమెని ఒక్క ఉదుటున నెట్టేసి "నువ్వు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావో తెలియదు కానీ నువ్వు అనుకునేలా ఉండలేను. ప్రేమ మీద, ఆడవాళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. నా నుండి భర్త అనే ప్రేమను ఆశించకు. ఈ గదిలో నీకు చోటుంటుంది కానీ, నా మనసులో కాదని కఠినంగా చెప్పి వెళ్ళిపోయాడు. నైనిక గుండె ముక్కలయింది. ప్రేమ దొరుకుతుందనొచ్చిన చోట కూడా నిరాశే ఎదురయ్యింది. ఆ రాత్రంతా కన్నీళ్లతో గడిపింది. నెక్స్ట్ డే ఉదయమే లేచి తనే అందరికీ కాఫీ పెట్టి ఇస్తుంది. "నీకెందుకురా ఈ పనులు నేను చేస్తానని" లక్ష్మి గారంటున్నా వినకుండా మామయ్య గారు ఏరని అడిగి మరీ కాఫీ ఇస్తుంది. ఆవిడకి ఇచ్చి అఖిల్‌కిద్దామని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆమె కాఫీని చూసి చిరాగ్గా "నాకేదైనా కావాలంటే నేనడుగుతాను. ఇలా నువ్వే నీకు నచ్చింది చెయ్యకు. నాకు టీ కావాలి, కాఫీ కాదని" చెప్తాడు కఠినంగా. "అయ్యో! అదేముందండి. ఇప్పుడే తీసుకొనొస్తానని" వెళ్లి 5 మినిట్స్‌లో టీ తీసుకొని వచ్చిస్తుంది. అది తాగేసి ఆమెకు చెప్పకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. "అయ్యో! అత్తయ్య అదేంటి టిఫిన్ చేయలేదాయన" అని అడుగుతుంది. "ఏదో హడావిడిలో ఉన్నాడులేమ్మా. మనం చేద్దామని ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు." "అయ్యో! రేపటి నుంచి ముందే లేచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటుంది. అంతా సవ్యంగానే ఉంది కదా అమ్మా నీకు వాడితో"
ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పని అంటారు లక్ష్మి గారు. అలాగే అత్తయ్య. అలా ఒక 2 రోజులు గడుస్తాయి. లేట్‌గా వస్తాడు. ఉదయమే వెళ్ళిపోతాడు అఖిల్. ఆమెను ఇబ్బంది పెట్టడు కానీ, ఇబ్బంది పెడతాడు. ఇష్టపడడు, ప్రేమించడు. కానీ ఇష్టం లేదనుకోకుండా చేస్తాడు. వంట బ్రేక్‌ఫాస్ట్ ఫాస్ట్‌గా చేసి అతను రెడీ అవుతుంటే వెళ్లి టై సరి చేస్తుంది. ఆమెను తోసి, "కావాలంటే అడుగుతాను కదా! ఎందుకు అతి చేస్తున్నావు? నా పర్మిషన్ లేకుండా ముట్టుకోకు, ఊరుకోనని" చెప్పి అరిచి వెళ్ళిపోతాడు. అది విన్ననట్టే ఉంటారు లక్ష్మి గారు. ఆవిడకి చెప్పి బాధ పెట్టాలని నైనిక అనుకోదు. కొన్ని రోజులు గడుస్తాయి. పద్దాక ఇంట్లో ఏముంటారు? ఇదిగో నేను మూవీ టికెట్స్ బుక్ చేశాను. మీరిద్దరు వెళ్లి రండి. లక్ష్మి గారు చెప్తారు. అయ్యో! అత్తయ్య మీరు కూడా రండి. సరదాగా వెళ్ళొద్దాం అంటుంది నైనిక. పిచ్చిదానా! మీరు జాలీగా ఎంజాయ్ చేయక మేమెందుకు? సరే వెళ్లి వస్తామని రెడీ అవుతుంది. త్వరగానే వస్తాడు అఖిల్. మూవీ ప్లాన్ లక్ష్మి గారు చెప్పడంతో ఆమెను తీసుకొని వెళ్తాడు. ఏ మూవీ ప్లాన్ నీదే కదా! అమ్మతో కలిసి డ్రామా వేస్తున్నావా? ఇలా ఎన్ని చేసినా నేను నీకు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వను. అది గుర్తుపెట్టుకో సీరియస్‌గా చెప్తాడు. మూవీ చూస్తారిద్దరూ. జస్ట్ చూస్తారు అంతే. ఆమె జీవితంలో అంత సైలెంట్‌గా మూవీ ఎప్పుడు చూడలేదేమో! ఇక ఇంటికొచ్చేస్తారు. ఎలాగో వచ్చాం కదా! బయట తిందామా అని అడిగినా ఇంటికి తీసుకొని వెళ్తాడు ఏం మాట్లాడకుండా. ఇంటికి వెళ్ళాక "అత్తయ్య ఏ మూవీ అది? అస్సలు బాలేదు. బోర్ కొట్టేసింది తెలుసా? బాగా హెడేక్ వచ్చేసింది నాకు. అయితే మూవీ చూడకుండా వచ్చేసి డిన్నర్ చేయాల్సిందే" అని అంటారావిడ. అదే అన్నారు కానీ ఆయన "నాకే హెడేక్ అనిపించి వచ్చేసాం అత్తయ్య. ఆకలేస్తుంది తిందామా" అని చెప్తుంది. సరే రండి తిందామని వెళ్లి తింటారు. ఒక గంటకి అందరూ నిద్రపోతారు. ఆ గదిలోకి మాత్రమే కలిసి వెళ్తారు. ఆ తర్వాత ఏది కలిపి ఉండదు. అన్నీ వేరు వేరే. ఆమె వైపు, అతను ఒకవైపు. కనీసం ఒక మాట కూడా ఉండదు ఇద్దరి మధ్య. పూర్తిగా నిశ్శబ్దం. అత్తయ్య అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉందని చెప్పి వెళ్తుంది. "నువ్వు ఆగు. వాడెలాగూ తీసుకొని వెళ్ళటం లేదుగా. పద మనిద్దరమైనా వెళ్ళొద్దామని" ఇద్దరూ వెళ్తారు. అక్కడ శిల్ప బయటికి వెళ్తూ కనిపిస్తుంది. వాళ్ళని చూసి కూడా పలకరించకుండా అలాగే వెళ్ళిపోతుంది. ఏంటి? ఏం మాట్లాడదని లక్ష్మి గారు అడిగితే, "ఏమో చూద్దాం పదండి అత్తయ్య." లోపలికి వెళ్తారిద్దరు. హాల్‌లో సుకన్య ఇంకా శ్రీనివాస్ గారు కూర్చొనుంటారు. "ఏమైంది నాన్న?" అని దిగులుగా ఉన్న శ్రీనివాస్ గారిని అడిగితే, "అది నా జాబ్ పోయిందమ్మా. ఉన్నట్టుండి అంత కష్టంగా అయిపోయింది" అని అడిగితే, "అదేంటి నాన్న అలా ఎలా పోతుంది? నువ్వు చాలా సిన్సియర్ వర్కర్‌వి కదా! ఇంకా నీ సర్వీస్ కూడా చాలా ఉంది. ఎందుకు జాబ్ పోయింది?" అని అంటే ఆయన తెలీదంటారు. "ఎవరో కావాలని మీ నాన్న నిజాయితీకి బహుమతి ఇచ్చారులేవే. లేకపోతే ఎంత నార్మల్‌గా ఉండేవారు. ఇలా అయిపోయారు. నిజాయితీగా ఉన్న విలువ లేకపోయింది. ఏం కాదులే కంగారు పడకండి వదిన" అని లక్ష్మి గారు ధైర్యం చెప్తారు. "ఏం చేస్తాం వదిన అందుకే పెళ్ళిడికొచ్చిన పిల్లతో జాబ్ చేస్తాను అని రోడ్డున పడి తిరుగుతోందని" బాధగా చెప్తుంది సుకన్య గారు. "అమ్మ ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పాలి? పెళ్ళై ఇప్పుడే సంతోషంగా ఉంటే ఏమని చెప్పాలి? నిన్ను బాధ పెట్టలేక" అని ఏడుస్తూ చెప్తారావిడ. "అత్తయ్య నేను ఈరోజు ఇక్కడే ఉంటానని" అడుగుతుంది భయంగా. "అయ్యో పిచ్చిదానా! ఇంత భయంగా అడుగుతావేంటి? వాడికి నేను చెప్తానులే. నువ్వేం కంగారు పడకు. జాగ్రత్తగా ఇక్కడే ఉండిరా. ఏం కాదని చెప్తారు." వెళ్తూ "వాడు అన్నవి మీ వాళ్ళకి చెప్పకు. ఇంకా వాళ్ళు బాధ పెంచకు. అమ్మ నేను మీకున్నాను. నేను చూసుకుంటానని" చెప్పి వెళ్ళిపోతారు. అమ్మలాగా చూసుకునే అత్తగారు దొరికినందుకు సంతోషపడిపోతుంది. ఆ రోజు అక్కడే ఉంటుంది. ఆ రోజు ఇంట్లో లేని ఆమె కోసం కనీసం ఏమీ అడగదు. అది చూసి బాధగా పడుకుంటారు లక్ష్మి గారు. "అత్తయ్య ఆయనేం అనలేదుగా? మీరు చెప్పారా?" అని అడుగుతుంది కాల్ చేసి టకటక. "ఏం అనలేదులే" అని కవర్ చేసి "నువ్వు బానే ఉన్నావా? తిన్నావా?" అని అడుగుతారు. ఆ అమ్మ నేను వచ్చానని చాలా స్పెషల్స్ చేస్తే ఇప్పుడే తినేసి కూర్చున్నా మా అత్తయ్య. నేను రేపు కాల్ చేస్తానని కట్ చేస్తుంది. ఉదయం లేచాక కాఫీ అని లక్ష్మి గారిని అడిగితే ఆవిడ ఇవ్వదు. "అమ్మా ఏంటి వినపడలేదా? కిచెన్‌లోకొచ్చి కాఫీ అంటున్న కొడుకుని చూసి కొత్తగా టీ అలవాటు చేసుకున్నావు కదా! ఈరోజెందుకు కాఫీ అడుగుతున్నావు? అమ్మా ఆ అమ్మాయి నిన్న నైట్ నుంచి ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది అని అడిగావా? ఎక్కడో ముందే ఉంటుంది కదా అమ్మా! ఏమైందిప్పుడు?" అని నిర్లక్ష్యంగా పోతుంటే అఖిల్ ఏంటిది నువ్వు ఇంకా నీ గతాన్ని పట్టుకొని ఉంటే పెళ్లి చేసుకున్న తనని బాధ పెడతావా? తనేం చేసింది? నాకు చెప్పకుండా ఒకటే బాధపడుతోంది కదా! ఎందుకిలా చేస్తున్నావు? నీకు ముందే చెప్పా. నాకీ పెళ్ళొద్దని. తనని ఎలా అయినా ఉండమను. ఎక్కడైనా ఉండమని చెప్పు. ఐ డోంట్ కేర్. కానీ నేను మాత్రం ఇలాగే ఉంటాను. అమ్మ, బుజ్జి, కన్న అనే దొంగ ప్రేమ నటించడం నా వల్ల కాదు. ఇష్టం అంతకన్నా లేదు. నేను ఇలాగే ఉంటానని అరిచి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ అఖిల్ వచ్చేసరికి ఇంటికి వచ్చిన నైనిక అతడి కోసం చాలా వెరైటీస్ చేసి ఒక రోజంతా మిస్ అయింది. ఫీల్ పోగొట్టుకోవాలని చూస్తుంది. నైట్ అవుతుంది రోజులాగే. నలుగురు కలిసి డిన్నర్ చేస్తారు. "ఈరోజు వంటలు సూపర్ ఉన్నాయమ్మా" అని మోహన్ గారు మెచ్చుకుంటారు. "థాంక్స్ మామయ్య" అని చెప్పి ఏం చెప్పకుండా ఉన్న అతని వైపు చూస్తుంది. ఏం మాట్లాడలేక సైలెంట్‌గా ఉంటారు
లక్ష్మి గారు అందరూ తినేసి వెళ్ళిపోతే, "అత్తయ్య ఆయనేమైనా అన్నారా? కోపంగా ఏం లేరు కదా" అని అడుగుతుంది. "అదేం లేదురా! మీ ఇంటికి వెళ్ళావంటే సరే అన్నాడు అంతే. నిజం చెప్పండి అత్తయ్య. అసలాయన నన్నడగలేదు కదా నైనిక" అని అంటే, "మీరు నిజం చెప్పకపోయినా మీ కలలో తెలుస్తోంది. అవును ఇదంతా నా తప్పే. అనవసరంగా నీ జీవితం పాడు చేశాను. సారీ అమ్మా" అని చెయ్యి పట్టుకొని ఏడుస్తూ చెప్తారు. "అత్తయ్య ఏంటిది? అసలేమైంది? ప్రాబ్లమ్ ఏంటి మీ అబ్బాయిది? అది వాడు 3 ఏళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మోసం చేసి ఎవరినో పెళ్లి చేసుకుంది. అందుకే వాడిలా తయారయ్యాడు. ఓర్ని ఇంతేనా? ఇదే విషయం నాకు ముందే చెప్తే సరిపోయేది కదా! ఇక నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి. అది సరే అత్తయ్య. నేను జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ పరిస్థితి చూసారు కదా! ఇప్పుడు వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ అవసరము. సో, జాబ్ చేసి వాళ్ళని చూసుకోవాలని అనుకుంటున్నా. సరేరా! నీ ఇష్టం అది కాదు. ముందు నాకు మీ అబ్బాయి ఇష్టం ముందు ముఖ్యం. రేపు అడుగుతానులే ఎలాగోలాగా ఒప్పిస్తాను. నేనుండగా నువ్వెందుకు కంగారు పడతావని ఆవిడ వెళ్ళిపోతుంది. ఇష్టం లేని మరో రాత్రికి కోసం తలుపులు తీసి తడబడుతూనే అడుగులు వేస్తుంది. ఒక్క మాట లేదు. ఇద్దరి మధ్య ఎవరినో ప్రేమించి వారిని మర్చిపోలేక ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఎలాగైనా మిమ్మల్ని మార్చుకొని తీరుతాను అని అనుకుంటుంది నైనిక. తర్వాత రోజు టిఫిన్ తింటున్న అఖిల్‌ని కదిలించి జాబ్ చేస్తానండి అని అడుగుతుంది. నీ ఇష్టం అని అంటాడు. అంత ఈజీగా ఒప్పుకుంటాడు అని నైనిక అస్సలనుకోలేదు. సూపర్ అని లక్ష్మి గారు నవ్వుతారు. నిజానికి నైనిక లేనప్పుడు అఖిల్‌తో జాబ్ విషయంలో ఆవిడ పెద్ద యుద్ధమే చేసింది. ఎలాగోలా తనని ఒప్పించింది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. నెలలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె శాలరీ ఇచ్చి వాళ్ళని చూసి ధైర్యం చెప్పి వస్తుండేది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కాస్త సర్దుకుంటుంది. ఒకరోజు ఆఫీస్‌లో బాగా డిస్టర్బ్ అయ్యి బాగా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు అఖిల్. అతని ప్రవర్తన చాలా వేరుగా ఉంటుంది. ఎక్కడ మోహన్ గారు చూస్తారేమోనని కవర్ చేసి బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తారు. అత్తాకోడళ్ళు ఇద్దరు. "బతికిపోయాం అత్తయ్య. మావయ్య చూడలేదు. మీరు వెళ్లి మజ్జిగ తీసుకొని రండి. నేను ఈ బట్టల్ని మారుస్తాను" అని చెప్తోంది. చాలా క్యాజువల్‌గా ఆవిడ మజ్జిగ తెచ్చి, "ఏంటి ఇంత క్యాజువల్‌గా తీసుకుంటున్నావు? వాడి తాగి వచ్చాడు. తాగడం తప్పా అత్తయ్య?" "కాదు. తాగి విచక్షణ కోల్పోతేనే తప్పు. అయినా ఒక లవ్ ఫెయిల్యూర్‌కి ఇది సర్వసాధారణం. నాకేం బాధ లేదు. మీరు బాధపడకండి" అని ఆ గ్లాస్ తీసుకొని అతడికి తాగిస్తుంది. ఆమె తల నిమిరి మంచి కోడలు వచ్చినా కొడుకు సరిగ్గా లేడు ఏం చెయ్యాలి? అత్తయ్య ఇదాయన లోపం కాదు బాధ. పెళ్ళికి ముందు తెలిస్తే నేను ముందే నా ప్లాన్స్ వేసుకొని మార్చుకునేదాన్ని. ఇప్పుడైనా లేటేముంది మార్చుకుంటా. మీరు హెల్ప్ చేయండి చాలు. మారేదాకా మనకి ఈ కష్టాలు తప్పవు. మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత దేవుడి దయ. అప్పటిదాకా మనసు చంపుకొని వాడితో ఇలా కాపురం చేస్తావారా? పర్లేదు మీరు పడుకోండి. లేట్ అయిందని పంపిస్తుంది. మత్తు దిగిన అఖిల్ ఆ రోజు రాత్రి ఆమెను బలవంతం చేయబోతాడు. ఆమె ఎంతగానో తప్పించుకొని బయటపడుతుంది. అఖిల్‌కి మరుసటి రోజు అది గుర్తుండదు. రోజులలా గడుస్తున్నాయి. అఖిల్ నైనికను అసలు పట్టించుకునేవాడే కాదు. ఆఫీస్‌కి వెళ్ళడం, రావడం, తన గదిలో తను ఉండటం అంతే. నైనిక వండిన వంట బాగున్నా కూడా ఒక్క మాట చెప్పడు. ఆమె ఎదురుపడినా చూడనట్టే వెళ్ళిపోతాడు. కానీ ఆ ఇంట్లో నైనికకి దొరికిన ఏకైక ఓదార్పు వాళ్ళ అత్తమ్మ. "బాధపడకు. వాడు గాయపడిన పులిలాంటి వాడు. ప్రేమకు దూరంగా పారిపోతున్నాడు అంతే. ఏదో ఒక రోజు నీ ప్రేమ వాడిని మారుస్తుంది." అత్తాకోడళ్ళు ఇద్దరు స్నేహితుల్లా మారిపోయారు. ఎంతగా అంటే క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అన్నీ కలిసే చేస్తారు. వంట, ఇంటి పని, ఏదో ఒక వెరైటీ షాపింగ్ ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా గడిపేస్తారు. అప్పుడప్పుడు మోహన్ గారు కూడా కలుస్తారు. అఖిల్ తప్ప. "ఏంటమ్మా ఈరోజు ఆలస్యమయింది ఆఫీస్ నుంచి రావడానికి" అని అడిగింది. అక్కడ అఖిల్‌ని చూసి కావాలని చెప్తుంది. "అది అత్తయ్య ఈరోజు వస్తూ ఉంటే దారిలో ఎవడో ఒకడు వెనకపడ్డాడు. వాడిని దాటుకొని పరిగెత్తుకొనొచ్చేసరికి ఈ టైం అయింది. అవునా? నీకేమీ కాలేదుగా? నాకేమైంది? పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు వాడిని. పోలీసులకెలా తెలిసింది? పారిపోతూ మధ్యలో నేనే వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చేశారు. తెలియగలదానివే. ఒంటరి ఆడదాన్ని. ఆ మాత్రం నేర్చుకోలేనా ఏంటి? ఒంటరి ఆడదానివా? అదే అత్తయ్య. నేను చెల్లే కదా మా ఇంట్లో. అబ్బాయిలెవరూ లేరు కదా! అందుకని ఆడవాళ్ళమే అంటున్నాను. సరే అయినా ఇంత రాత్రి అయ్యేదాకా ఎందుకొస్తున్నావు అఖిల్? రేపటి నుంచి నువ్వు తీసుకొనిరా. నీతో పాటే అమ్మాయిని అని చెప్తారు లక్ష్మి గారు. అయ్యో! పర్వాలేదత్తయ్య. నాకు ఇది అలవాటే. వాడు వస్తాడు. ఏం మాట్లాడకు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఏమైందత్తయ్య అలా ఉన్నారు అని అంటూ అప్పుడే బయటకు వస్తూ అడిగింది నైనిక. ఇంకేముంటుందమ్మా నా బాధ. వాడి గురించే. వాడి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. వాడిని ఎలాగైనా మార్చాలి. అది నువ్వే చేయాలి తల్లి అని అంది. అదే ప్రయత్నంలో ఉన్నానత్తయ్య. మీరేమీ కంగారు పడకండి.
ఇదిగో కొత్త సిమ్. దీంతో మీ అబ్బాయిని మార్చేయబోతున్నాను. చూసుకోండి. దీంతో ఒక కొత్త అమ్మాయిలాగా తనకి నేను పరిచయమవుతాను, మాట్లాడతాను, అతన్ని మార్చేస్తాను. చూస్తూ ఉండండి. కొన్ని రోజుల్లో అతను ఎంత బాగా మారిపోతాడో మీరే నమ్మలేరు. అదే నిజమైతే బాగుండు అని అంటారు. హాయ్ అని మెసేజ్ పెట్టింది. మొదట్లో అఖిల్ రిప్లై ఇవ్వలేదు. కానీ నైనిక వదల్లేదు. జీవితంలో ఓడిపోయామనుకోవడం పిరికితనం. గెలవడానికి ప్రయత్నించడం నిజమైన జీవితం అంటూ మంచి కొటేషన్లు పంపేది. మెల్లగా అఖిల్ రిప్లై ఇవ్వడం మొదలుపెట్టాడు. అతను అడిగాడు, ఎవరు నువ్వు అని. నీ శ్రేయోభిలాషిని, నీ బాధను పంచుకునే నేస్తాన్ని అని చెప్పింది. నేను బాధలో ఉన్నానని నీకెలా తెలుసు? అయినా నీకు నా నెంబర్ ఎక్కడిది? ఏంటి? అని ప్రశ్నలు వేశాడు ఒకదాని తర్వాత ఒకటి. కూల్ మిస్టర్. అన్నిటికీ కంగారెందుకు? నాకు చాలా బాధగా ఉంది. అది పోగొట్టుకోవాలనే మీకు చేస్తున్నా. మీరు అలాగే ఉంటే నాకు కంపెనీ ఇవ్వండి. మీకు నేను నచ్చితే నాతో చాట్ చేయండి. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అవుదాం అని అంటూ రిప్లై ఇచ్చింది. నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఉన్నా నేను పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. మీరు టైం వేస్ట్ చేసుకోవడమే కాక నా టైంని కూడా వేస్ట్ చేస్తున్నారని అంటాడు. చూడు మిస్టర్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనకి నచ్చినట్టు మనం నడవాలి. అనుకున్న మన రాతలో రాసిన దానిని ఎవరూ తప్పించలేరు. అదేగా జీవితం. మీ ఫిలాసఫీ బావుందండి. కానీ మీరెవరో తెలియకుండా నేనెలా మాట్లాడగలను? తెలిస్తే ఎవరైనా మాట్లాడతారు. తెలియకుండానే కదా మాట్లాడాలి. దీనివల్ల ఏం పోతుంది? నచ్చనప్పుడు ఆపేయొచ్చు కదా! అప్పటిదాకా ఫ్రెండ్‌లా ఉంటాను. నచ్చితే మీరే మెసేజ్ చేయండి. చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. నో. నా నుంచి మీరు అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకండి. నాకు ఇలాంటివేవీ నచ్చవు అని అంటూ ఆఫ్‌లైన్‌కి వెళ్ళిపోతాడు. అబ్బా! మాట వింటే మొగుడెలా అవుతాడు వీడు అని తిట్టుకొని తన పనిలో బిజీ అయిపోయింది నైనిక. అఖిల్‌కి మాత్రం ఆమె మాటలు కొంచెం ఇంట్రెస్ట్‌ని కలిగిస్తాయి. వర్క్ చేస్తున్నా కూడా అవే మాటలు కాన్సంట్రేట్ చేయలేకపోయాడు అఖిల్. విసుగు వచ్చి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే హాల్‌లో ఉన్న లక్ష్మి గారు, ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఇంట్లో నీ కోసం ఒక పెళ్ళాం ఉంది. ఇలా ఇంటికి రాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన ఆ అమ్మాయి ఏమవ్వాలి అని అంటూ కొడుకుని మందలించింది. ప్లీజ్ అమ్మా! నువ్వు చేసుకోమన్నావు. నేను పెళ్లి చేసుకున్నా. ఇంకేం కావాలి నీకు? విసిగించకు నన్ను అని అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు గబగబా అఖిల్. వీడెప్పటికి మారతాడు? నేను చచ్చేలోపు వీడిని సంతోషంగా చూడగలనో లేదో. రూమ్‌లోకి వెళ్ళిన అఖిల్‌ది అదే పరిస్థితి. ప్రేమ అనే ముసుగులో నేనెంత మోసపోయానో నాకే తెలుసు. ఇందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు. నేను లేకపోతే బ్రతకలేను అన్నావు. ప్రాణమే నువ్వు అని ఎన్నెన్ని మాటలు చెప్పావు అని అంటూ రూమ్‌లో ఉన్న వస్తువులన్నీ కూడా విసురుతూ ఉన్నప్పుడు ఒక బుక్ నుంచి ఒక అందమైన లెటర్ బయటపడింది. నువ్వు లేని ఒక్క క్షణం గాలి లేని ప్రపంచం లాంటిది. నువ్వు లేని నా జీవితం ప్రాణం లేని శవం లాంటిది. వసంతంలో వచ్చే కొత్త చిగురు నువ్వే. నీ నీపై కురిసే వాన చినుకు నేనవుతాను. సీతాకోక చిలుకవై నువ్వొస్తే నీకోసం పూసే పువ్వు నేనవుతాను అని అంటూ ఆమె రాసిన లెటర్ తడుముతూ బాధలో ఉన్న అతనికి మొబైల్ సౌండ్‌కి ఈ లోకంలోకొచ్చి చూడగా ఆ నెంబర్ నుంచే మెసేజ్ అవ్వడంతో సన్నగా పెదవులు విచ్చుకున్నాయి. అది కూడా తెలియలేదు అతనికి. మెల్లగా వారి మధ్య చాటింగ్ పెరిగింది. నైనిక తన పేరు చెప్పకుండా తన గురించి చెప్పాలని అనుకుంటుంది. తన గొంతు వినిపించకుండా కేవలం మెసేజ్‌లతో అఖిల్‌ని మార్చడం మొదలుపెట్టింది. తన మాటలతో అతని కోపాన్ని తగ్గించేలా, జీవితం మీద ఆశ కలిగేలా మాట్లాడేది. అఖిల్‌కి ఆ శ్రేయోభిలాషి అంటే ఇష్టం ఏర్పడింది. ఆఫీస్ నుంచి రాగానే ఫోన్ పట్టుకొని కూర్చునేవాడు గంటలు గంటలు. అతను ఆమెతోనే చాటింగ్ చేస్తున్నా కానీ, అది ఆమె కాదు అతని దృష్టిలో. అదే బాధ నైనికకి. కానీ ఎదురుగా ఉన్న భార్య వైపు కనీసం చూడ్డు. నాకిది చెప్పు, బాధ ఉంది నాకు అన్నావు కదా! ఏంటది? ఇన్ని రోజులకి నీకిది అడగాలనిపించిందా? నువ్వు ఎప్పుడు అడుగుతావా అని వెయిటింగ్ నేను. కానీ నా గురించి చెప్పిన తర్వాత నువ్వు నీ గురించి పూర్తిగా చెప్పాలి. అది ఓకే అంటేనే చెప్తా. సరే చెప్పురా. నా పేరు వెన్నెల. అమ్మా, నాన్న మేం ముగ్గురం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. సడెన్‌గా ఒకరోజు యాక్సిడెంట్‌లో అమ్మ చనిపోయింది. నాన్న, నేను ఒంటరిగా మిగిలిపోయాం. అప్పటిదాకా అమ్మ మీద ఎంతగా ప్రేమ పెంచుకున్నామో అప్పుడు తెలిసింది మాకు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నారు. అప్పుడే వచ్చింది పిన్ని. తను మా ఇద్దరి జీవితంలోకి. ఆవిడ సంతోషం కోసం వచ్చింది. తనకొక పాప పుట్టింది. తనని చూస్తే నా చెల్లె అనుకున్నాను. అలాగే చూశాను. కానీ పిన్ని నన్నెప్పుడూ అమ్మలాగా చూడలేదు. చెల్లిని చూసింది. నన్నింట్లో పనిమనిషిలాగే చూస్తుంది. అన్నింట్లో ఆవిడ చేసిన మంచి ఏంటంటే నాకు చదువుకోడానికి అవకాశం ఇచ్చింది.
ఇంట్లో పనులు చేస్తూనే చదువుకున్నాను. ఆవిడ నన్ను ఎంతగా చూసిందంటే, కనీసం ఈ రోజు వరకు నాతో ఒక్కసారి కూడా వాళ్ళంత ప్రేమగా మాట్లాడింది లేదు. ఒక పూట కూడా "నువ్వు తిన్నావా?" అని అడిగిందే లేదు. ప్రతి విషయంలో నేను వాళ్ళకి పనిచేయడానికి పనికొచ్చాను. పిన్నిలాగే చెల్లి కూడా తయారైంది. నాన్న నా కోసం అడిగి అడిగి అలసిపోయి వదిలేశాడు. ఎలాగోలా చదువుకొని జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవడో ఒక గొట్టంగాడు దొరికితే వాడికిచ్చి పెళ్లి చేసేయాలని మా పిన్ని కల. పెళ్లి వద్దు అని అన్నప్పుడు ఆపలేదు. ఇప్పుడు నాన్న జాబ్ పోయిందని నా శాలరీ కావాలని పెళ్లి ప్రయత్నాన్ని ఆపారు. నాకు కూడా అందరి అమ్మాయిల్లాగే చలాకీగా ఉండాలి ఆశ. కానీ నా బాల్యం నుండి ఇప్పటిదాకా అన్నీ కూడా కోల్పోతూనే వచ్చాను. ఏమీ పొందలేదు. ఈ రోజుకి నాకు నచ్చినది ఏదీ కూడా నేను చేయలేని అసమర్థురాలిని అయిపోయాను. నాన్న, పిన్ని, చెల్లి అందరూ ఉండి కూడా నేను ఒక అనాథని. నీకు అమ్మ, నాన్న, వైఫ్ కూడా ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమని మాత్రం నువ్వు పొందలేకపోతున్నావు. చూడలేకపోతున్నావు. నువ్వు నాకన్నా పెద్ద అనాథవి తెలుసా నువ్వు? అతనికి చెప్పిన కథ ఒక పిట్ట కథ కాదు. ఆమె కథ. వాళ్ళింట్లో ఉన్న అమ్మాయి సొంత తల్లి కాదు. సుకన్య సవితల్లి. చెల్లి శిల్పకి కూడా నయనికంటే నచ్చదు. ఇద్దరూ కలిసి తనని ఏడిపించని రోజంటూ లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న జాబ్ పోయి నయనిక ఇస్తున్న శాలరీ మీదే బతుకుతున్నాక కాస్త మౌనంగా ఉంటారు. చిన్నప్పుడే తల్లి ప్రేమను కోల్పోయిన నయనిక భర్త ప్రేమలో అన్నీ చూసుకోవాలని అఖిల్‌ని పెళ్లి చేసుకుని అక్కడికొస్తుంది. కానీ అక్కడికొచ్చిన దగ్గర నుంచి అంతా రివర్స్‌లో జరుగుతుంది. నీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే నువ్వు సంతోషంగా లేవు. దానికి కారణం కూడా ఏదో పెద్ద విషయమే అయి ఉండొచ్చు. కానీ అదే బాధలో ఉండిపోతే ముందుకు వెళ్ళలేము. నీ చుట్టూ ఉన్నవారు నీ కోసం ఏదీ చేయకపోతే నువ్వు బాధలో ఉన్నట్టు, అదే అందరూ నీ కోసం చూస్తుంటే నువ్వన్నీ ఉన్నవాడివి. నీ జీవితంలో ఉన్న బాధేంటో తెలీదు నాకు. కానీ నువ్వెన్నాళ్ళు మోస్తావో అది అన్నాళ్ళు నీతో ఉంటుంది. ఆ బాధను వదిలి ముందుకు వెళ్ళిన రోజు నీ జీవితం ముందుకు కదులుతుంది. నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. ఇప్పటిదాకా కష్టాలన్నీ నాకే ఉన్నాయనుకున్నాను. నాతో పాటు చాలామంది కష్టాల్లో ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్నొకసారి చూడాలని ఉంది. నన్ను చూస్తే నువ్వు చాలా కోల్పోతావు. ఏం కోల్పోతాను? హలో సార్! నీకు పెళ్లయింది. ఇప్పుడు నన్ను కలిసి ఒకవేళ నువ్వు నా మీద లవ్‌లో పడిపోతే ఎలా చెప్పు? నేను నిన్ను ప్రేమించకూడదా? తప్పు. నీకు ఆల్రెడీ పెళ్లయింది. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అర్థమవుతోంది. నువ్వు నా లైఫ్‌లోకొచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో నువ్వు నాకు బాగా నచ్చేశావు. మరి నీ వైఫ్ తను నా లైఫ్‌లోకొచ్చిన దగ్గర నుంచి నేను తనని అస్సలు పట్టించుకోలేదు. తను నిన్నేమీ అనలేదా? అనలేదు. అడగలేదు. అడిగే అవకాశం ఇవ్వలేదు నేను. ఆడదాని మనసంటే అంత అలుసా? నువ్వు నాకు నచ్చలేదు. నాతో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు? బిహేవ్ చేశారు. నువ్వు నీ భార్యతో అలాగే బిహేవ్ చేశావు కదా! అయితే ఆడదానికి, ఆడదాని మనసుకి ఎవరు ఎప్పుడు ఎక్కడ విలువివ్వరు. ఎందుకంటే ఆమె అన్నిటిని భరించాలి, పడాలి. అలా కాదు. నీ లైఫ్‌లో ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్‌గా నేనుంటాను. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి. ప్రేమ లాంటివి నాకు పడవు బాస్. నా లైఫ్ ఎప్పుడు ఎటుపోతుందో నాకే తెలీదు. అలా కొన్ని రోజు వాళ్ళ చాట్స్ కొనసాగుతుంది. హాల్‌లో కూర్చొని చాట్ చేస్తున్న నయనికని చూసి మొత్తానికి వాడిని మారుస్తున్నావు. ఇదివరకు అంత కోపం లేదు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడని అంటారు లక్ష్మి గారు. ఈ చాటింగ్ మొదలుపెడుతున్న రోజు నాకు కూడా ఇంత నమ్మకం లేదత్తయ్య. కానీ నేనిదంతా చేయకపోతేనే బావుండేదేమో. ఏమైంది నైనిక? ఆయన నాతో చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ, నాతో కాదత్తయ్య. ఎవరో అమ్మాయితో. ఇది నేను కాదు. ఇంకెవరో. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలాగే కంటిన్యూ చేయాలా? లేదంటే ఇదే నేనని చెప్పి, నా మీద లేని ఇష్టాన్ని నేను తెచ్చుకోవాలా? నేనిదంతా చేసి ఉండకూడదేమో అత్తయ్య. ఈ బాధని భరించలేకపోతున్నాను. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైనిక కాఫీ తీసుకొనిస్తే ఫోన్‌లో చాట్ చేస్తూ ముఖం కూడా ఎత్తకుండా అది తీసుకొని తాగి టీ చాలా బావుందని చెప్పాడు. కాఫీని, టీ అంటూ ఆమె చాటింగ్‌లో మునిగిన అతన్ని చూసి నవ్వలేక, ఏడవలేకుంటుంది. నైనికకి గుండె తరుక్కుపోయింది. నేనెవరి కోసం ఇదంతా చేస్తున్నానో, అతనేమో ఆ చాటింగ్‌లో మునిగిపోయి నన్నింకా దూరం పెడుతున్నాడు. ఆ చాట్ చేస్తుంది నేనే అని తెలిస్తే ప్రేమిస్తాడా? లేక మోసం చేశానని ఇంకా ద్వేషిస్తాడా? అని భయం పట్టుకుంది. అఖిల్ మాత్రం ఆ చాట్‌మేట్‌తో నువ్వు నా జీవితంలోకొచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పటినుంచి తనకొక మాట కూడా చెప్పలేదు అంటే నేనేం దృష్టిలో అసలు గుర్తులేనా అనే ఆలోచన ఆమెని చిత్రవద చేస్తుంది. అఖిల్ కొంచెం కొంచెం మారుతున్నాడు. నవ్వుతున్నాడు. జోక్స్ వేస్తున్నాడు. కానీ అదంతా ఫోన్‌లో మాత్రమే. ఇంట్లో నైనికతో మౌనంగానే ఉంటాడు. ఒకరోజు ఇంట్లో ఎవరు ఉండరు. చాలా హై ఫీవర్ నైనికకి పడుకునే ఉంటుంది. విషయం తెలియక ఆమెని చూసి పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్లి ఆమెతోనే చాట్ చేస్తుంటాడు. ఆమె ఆ రోజు చాలా ఒంటరిగా ఫీలవుతుంది. ఇక నైనికకి విసుగొచ్చేసింది. అత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? ఏమైందని కంగారుగా అడిగితే
నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు నైనిక? ఇప్పటిదాకా చూసి ఇప్పుడు వాడు మారుతుంటే ఇలా మీ అబ్బాయి మారడం లేదు. ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి ప్లేస్‌లో ఇప్పుడు ఇంకొక అమ్మాయి వస్తుంది. అంతే తేడా. కంగారు పడకండి. ఈసారి ఈ అమ్మాయి మీ అబ్బాయిని వదిలేయలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమిస్తోంది కాబట్టి లైఫ్‌లో ఇలా కనపడని వ్యక్తిగానే మీ కొడుక్కి దగ్గరగా ఉంటాను. భార్యగా ఇక్కడ నా పాత్ర ముగిసిపోయింది అత్తయ్య. ప్లీజ్ వెళ్ళిపోతాను ఆపొద్దు. సరే నీ ఇష్టం. తర్వాత రోజే ఆమె లగేజ్ మొత్తం తీసుకొని మరుసటి రోజు ఉదయం నైనిక తన బట్టలు సర్దుకుంది. అత్తయ్య నేను ఓడిపోయాను. మీ అబ్బాయిని నేను మార్చలేకపోతున్నాను. 2 సంవత్సరాలు ఈ ఇంట్లో నేను కేవలం ఒక బొమ్మలాగా ఉన్నట్టుంది. నన్ను భార్యగా స్వీకరించలేకపోయినా కనీసం అతని చేతిలో ఉన్న మొబైల్‌కున్న విలువ కూడా నాకు లేదు. అందుకే ఇలాంటి చోట నేను ఉండలేను అని ఏడ్చింది. అక్కడే ఉన్న అఖిల్ అది వింటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? అని అడిగాడు. నిర్లక్ష్యంగా కాదు సీరియస్‌గా మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను. మీకు కావాల్సింది నేను కాదు. మీ ఫోన్‌లో ఉన్న ఫ్రెండ్ వెతుక్కోండి ఆమెనే అని నైనిక ఆక్రోశంతో అరిచింది. పార్వతమ్మ కల్పించుకొని ఒరేయ్ అఖిల్! అసలు నువ్వు మనిషివా? రాయివా? ఆ పిల్ల నీ కోసం ఎన్ని చేసిందిరా? జాబ్ చేస్తూ తన ఇంటిని ఆదుకుంది. ఇక్కడ నిన్ను భరించింది. నీకు చాటింగ్ చేయడానికున్న ఆసక్తి కట్టుకున్న భార్యతో మాట్లాడడానికి లేదా? నువ్వు మారవురా అని తిట్టింది. నైనిక కన్నీళ్లు తుడుచుకొని బ్యాగ్ తీసుకొని గుమ్మం వైపు అడుగు వేసింది. అప్పుడు అఖిల్ గట్టిగా పిలిచాడు. నైనిక ఆగు అని. నైనిక ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. అఖిల్ దగ్గరికొచ్చి ఆమె చేతిలోని బ్యాగ్‌ని లాక్కొని పక్కన పడేశాడు. ఆమె టక్కున తిరిగి తన్ని సూటిగా చూస్తోంది. ఆమెను గట్టిగా హత్తుకొని నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను వదిలి వెళ్ళనని మాటిచ్చావు కదా! నేను మాటివ్వలేదు. ఇంకెవరైనా ఇచ్చారేమో సరిగా చూసుకోండి. ఆ ఫ్రెండ్‌ని వెతకాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ నా కళ్ళ ముందే ఉంది కాబట్టి అన్నాడు అఖిల్. నైనిక షాకయ్యింది. మీకిదంతా ఎలా తెలుసు? అఖిల్ చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వులో గెలిచిన గర్వం లేదు. పశ్చాత్తాపం ఉంది. అవును నైనిక. నాకు తెలుసు చాట్ చేస్తోంది నువ్వే అని. ఎలా తెలుసు? నువ్వు చాటింగ్ మొదలుపెట్టిన రోజు నాకు తెలియదు కానీ, కొన్ని రోజులకు నాకు అర్థమైంది. ఎందుకంటే, నేను ఆఫీస్‌లో లంచ్ బాక్స్ తెరిచినప్పుడు అందులో నాకిష్టమైన బెండకాయ వేపుడుంది. సరిగ్గా అదే టైంకి ఆ అన్‌నోన్ నంబర్ నుంచి ఈరోజు లంచ్ బాగా తిను. నీకిష్టమైన కూర అని మెసేజొచ్చింది. అది నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? నైనిక మౌనంగా ఉండిపోయింది. అఖిల్ కొనసాగించాడు. మొదట్లో కోపం వచ్చింది. నాతో ఆడుకుంటున్నావేమో అనుకున్నాను కానీ, నీ మెసేజ్‌లలో నా పైన ఉన్న శ్రద్ధ, నా మీద నీకున్న ప్రేమ, నా గతాన్ని మర్చిపోయేలా నువ్వు చేసిన ప్రయత్నం, ఇవన్నీ చేశాక నాకర్థమైంది. ఒక అమ్మాయి తన భర్త ప్రేమ కోసం ఎంతలా ఆరాటపడుతుందో. నువ్వు నా కోసం ఎంత బాధను భరించావో, నీ ప్రతి మెసేజ్‌లో నాకు కనిపించింది. మరి తెలిసి కూడా మీరెందుకు నన్ను దూరం పెట్టారు? నన్నెందుకు ఏడిపించారని నైనిక అఖిల్ చొక్కాని పట్టుకొని నిలదీసింది. అఖిల్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే నాకు భయం వేసింది నైనిక. నేను మళ్ళీ ప్రేమిస్తే ఎక్కడ మోసపోతానో అని. అందుకే ఆ చాటింగ్ అనే ముసుగులను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకున్నాను. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చూడాలనుకున్నాను. నీకంత బాధనిచ్చిన నీ సవతి తల్లిని ఆదుకున్నప్పుడే నా మనసులో నీకు గుడి కట్టేశాను. కానీ ఆ విషయం బయటపెట్టడానికి నా అహం అడ్డొచ్చింది. ఈరోజు నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అందుకే ఆపాను. అఖిల్ మోకాళ్ళ మీద కూర్చొని నైనిక చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించు నైనిక. ప్రేమలో ఓడిపోయానని బాధపడ్డాను తప్ప, నీ ప్రేమతో నన్ను గెలిపించడానికి వచ్చిన నిన్ను ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాను. నా మౌనం నిన్ను బాధపెట్టింది. కానీ, ఇకపై నా ప్రతి మాట నీకోసమే. నా ప్రతి నవ్వు నీకోసమే. నేను బాధపడుతున్నాను. నాకే బాధలున్నాయని అనుకున్నాను. అంతకన్నా ఎక్కువ బాధలు మోస్తూ వాటిని దూరం చేసుకొని, నాకు దగ్గరవ్వాలని వచ్చిన నిన్ను ఎంతగానో బాధపెట్టాను. నైనిక ఆనందంతో ఏడ్చేసింది. ఇన్నాళ్ళు తాను పడ్డ బాధ అంతా ఆ ఒక్క క్షణంలో మాయమైపోయింది. లక్ష్మి గారు కళ్ళు తుడుచుకుంటూ హమ్మయ్య! ఇప్పటికైనా నా కొడుక్కి బుద్ధొచ్చిందని సంతోషపడింది. అఖిల్ లేచి నైనికను దగ్గరికి తీసుకున్నాడు. ఇక ఈ నాటకాలు వద్దు. ఆ అజ్ఞాత స్నేహితురాలిని డిలీట్ చేద్దాం. నా భార్య నైనికను మాత్రమే గుండెల్లో పెట్టుకుంటానన్నాడు. నైనిక చిరునవ్వుతో అతని గుండెలపై తలవాల్చింది. ఆమె వెతుకుతున్న ప్రేమ, ఆమె పోరాడిన గెలుపు రెండూ ఇప్పుడు ఆమె సొంతమయ్యింది. ఇప్పుడు తను మహారాజుని అందరికీ పరిచయం చేయాలని అనుకుంటోంది నైనిక. ఆమెను తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్తాడు. మొదటిసారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాడు. తను నా భార్య. ఈసారి మీరు తనని తక్కువ చేసి చూస్తే నేను ఊరుకోను అని. తనకి నేనున్నాను అని. ఆ మాట నైనికకి చాలా నచ్చుతుంది. అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. మూవీ చూద్దామా అంటే, వద్దు బాబు. నీకు నీ మూవీకొక దండం అని ఆమె చేతులెత్తేస్తుంది. లేదు లేదు ప్లీజ్ వెళ్దాం రా అని ఆమెను తీసుకొని సినిమాకి వెళ్తాడు. అప్పుడెలా సినిమా చూసారో దానికి కంప్లీట్‌గా రివర్స్‌లో ఆమెనే చూస్తూ ఉంటాడు. ఏంటిది? నన్ను కాదు సినిమా చూడండి. నాకు నువ్వే బాగున్నావు. అప్పుడసలు నన్ను చూడనే లేదు. ఇప్పుడు చూస్తున్నా కదా! అని నడుం పట్టి ఆమెను దగ్గరకు లాక్కుంటాడు.
సడన్‌గా కంగారొస్తుంది. ఇప్పటిదాకా చెయ్యనివి అతను చేస్తుంటే వదలండని చిన్నగా చెప్తుంది. అసలతను ఇంక పైన నా జీవితం అని అతన్ని చూస్తున్న ఆమెను మొదటి ముద్దు ఇస్తాడు. అదే అతనిచ్చిన మొదటి ముద్దు. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే తొలి ముద్దు. వెళ్ళిపోదాం అంటాడు. తల ఊపుతుంది. ఇద్దరూ బయటికి నడుస్తారు. మూవీ ఇంకా అయిపోకపోవడంతో బయట ఎవరూ ఉండరు. ఒక్కసారిగా అతన్ని హత్తుకొని ఇలాంటి రోజొకటొస్తుందని కలలో కూడా అనుకోలేదు. మీతో పెళ్లి జరిగిన తర్వాత అంతా మారిపోయింది. నేను ఊహించుకున్న దానికి మొత్తం రివర్స్‌లో జరిగింది. ఇప్పుడు నా లైఫ్ కూడా బావుంటుందని ఒక నమ్మకం వచ్చింది. ఆమె కన్నీళ్లు అతన్ని తడిపేస్తుంటే దూరం జరిపి ఎందుకీ కన్నీళ్లు అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఒక్కసారిగా తన పెదవుల్ని అందుకుంటాడు. అది ఏమాత్రం ఊహించని నైనిక షాక్ తింటుంది. ఆమెకేం చేయాలో అస్సలు అంతు చిక్కదు. కాసేపటికి వదలమని అతన్ని నెట్టడంతో దూరం జరిగి ఆమె నడుము పట్టి అతని దగ్గరికి లాక్కొని అబ్బబ్బా! ఏమన్నా ఉన్నాయా? కొరికి తినేయాలని ఉంది. ఏంటిది వదలండి. ఇలా బహువచనం ఆపేసి ఏకవచనంలో పిలుస్తావా? ఏరా ఒరేయ్ అఖిల్ అని. నో అయితే ఇంకో ముద్దిస్తాను అని ఆమె పెదవుల్ని అందుకుంటాడు మరోసారి. అతన్ని తోసి ఏంటిది మనం బయటున్నాం. అయితే ఇంటికి వెళ్దామా అని ఆమె చెవిలో చెప్తాడు చిన్నగా. వదులు అంటుంది త్వరగా నీకు దగ్గరవ్వాలని ఉంది. ఆమె ఏమీ మాట్లాడకపోతే ఆమె బుగ్గ మీద ఒక ముద్దిచ్చి వెళ్దామా అంటాడు. ఆ! అని తలూపుతుంది. కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఆమె నడుం పట్టి లాగి మళ్ళీ పెదవుల్ని కలుపుతాడు. ఈసారి ఆమెకే తెలియకుండా ఆమె శృతి కలుపుతుంది. 5 నిమిషాలకు వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అని చెప్తాడు. అది విన్న ఆమె మనసు ఉప్పొంగిపోతుంది. ఆ రోజే వారిద్దరి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. లక్ష్మి గారు, నైనిక తెల్ల చీర కట్టుకొని అలా నడిచి వస్తుంటే అఖిల్ గుండె గల్లంతయింది. నైనికనిక్కడ కూర్చో అన్నట్టుగా సైగ చేశాడు. పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టి వెళ్లి అతని పక్కన కూర్చుంది. సిగ్గుతో తలదించి కూర్చున్న నైనికను చిన్ పట్టి పైకి లేపి చూడు నా కలలో కని అన్నాడు. ఆహా! నేను చూడలేను. అబ్బో! ఇదంతా సిగ్గే. మరింత ముడుచుకుపోయింది తను. ఆమె చెయ్యి పట్టుకోగానే ఒళ్ళంతా వణుకు ఆమెలో. ఆమె కంగారు తెలిసి మెల్లిగా దగ్గరకు తీసుకొని, ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, ఆమె నుదిటి మీద ముద్దు అద్ది సారీ ఆ రోజు నీతో అలా బిహేవ్ చేశానని చెప్తాడు. అయ్యో! అలా అనకండి. మీరేం చేస్తారులే. తనని మర్చిపోలేక ఇలా ఉన్నారు. ఎందుకింత ప్రేమ నేనంటే తెలీదు. ఐ వాంట్ యూ అని ఆమెను అల్లుకుపోతాడు. అతను చెయ్యి పట్టుకొని ప్రయత్నం చేస్తుంది. నేనే కదా ఎందుకీ కంగారు అని ఆమె పైట లాగుతాడు మెల్లిగా. ఆమె వెన్నులో వణుకు. మెల్లిగా ఆమె పెదవులందుకొని ఆమెని హత్తుకుంటాడు. ఒక్కసారిగా దూరం జరుగుతుంది. ఏమైంది? కంగారుగా ఆమె ముఖం పట్టుకుంటాడు. అది ఊపిరాడటం లేదు. ఏదేదో అవుతుందని కళ్ళు దించేస్తే ఆమెని పూర్తిగా అతని ఒడిలోకి లాక్కొని ఇంకా చాలా ఉంది అని ఆమెలోని అణువణువుని తాకుతూ భయం, వణుకు పోగొట్టి కొత్త కోరిక తెచ్చి ఆమెని అల్లుకుపోతాడు. మెల్లగా వలవలు నేలకు చేరతాయి. ఆమె అందానికి మెరుగులు దిద్ది ఆమెని మరికాస్త అతనిలో కలిపేసుకుంటాడు. పరువం ఎగసిన అలజడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకరిలో ఒకరికి సవ్వడి రేపుతూ ప్రేమ మధురానుభూతుల్ని పంచుకుంటారు. ఆ రాత్రి ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయే తొలి విరహ అనుభవంగా మిగిలిపోతుంది. ఉదయం నిద్ర లేచిన ఆమెని చుట్టుకొని అఖిల్ గిలిగింతలు పెడితే ఆమె నిద్రలేచి వదలండని పైకి లేస్తుంది. నయనిక నీతో మాట్లాడాలి అని అంటాడు. ఏంటి? ఏమైందండి? అని కంగారుగా అడిగింది. అదేమీ లేదు. కొన్ని డౌట్సున్నాయి నాకు. ఏంటి? అని అడుగుతుంది. డౌట్ మాత్రమేలే. నువ్వు టెన్షన్ పడకు. సరే అడగండి. నీకు నిత్య తెలుసా? హా! తెలుసు. ఎలా? తను నేను చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. అవునా? నీకు తెలుసా? నేను ప్రేమించి మోసపోయింది మీ ఫ్రెండ్ చేతిలోనే అని తెలుసు. ఏంటి? తెలుసా? మరెందుకు చెప్పలేదు నాకు ఈ విషయం? మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడితేనేగా తెలిసేది. నిజమేలే. కానీ మీ ఫ్రెండ్ ప్రేమించిన నన్ను నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? తెలిసి కూడా యాక్చువల్‌గా నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ విషయం. ఒకరోజు మీ డైరీలో నిత్య ఫోటో చూసి స్టన్నయ్యాను. అది పెళ్ళికి ముందు మీ గురించి చెప్పిన విధానం గుర్తొచ్చి నేనే తనని అడిగాను. ఏం చెప్పింది ఆ చీటర్ నీకు? చీటర్ కాదు. నన్ను మీకు ఇచ్చిన దేవత. మీకొక విషయం తెలియాలి. తను మిమ్మల్ని మోసం చేయలేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇంకొక మనిషిని పెళ్లి చేసుకున్న తను మోసం చేయలేదు అని అంటావా? లేదు. తన నిస్సహాయత మీకు చెప్పుకోలేకపోయింది. వాళ్ళింట్లో వాళ్ళకి మీ ప్రేమ విషయం తెలిసి తనని చాలా బెదిరించారు. నీకు నీ ప్రేమ కావాలంటే మేము చచ్చి శవాలు అయ్యాకనే మేము కావాలా? నీకు వాడు కావాలో తేల్చుకోమని అన్నారు. అది మీకు చెప్పలేక చాలా కుమిలిపోయింది. నాకు చెప్పాల్సింది నేను చూసుకునేవాణ్ణి అని అంటాడు అఖిల్. మీకు చెప్తే ఖచ్చితంగా తనని వదలరని అందుకే మీకు చెప్పలేదు. అవును పెళ్లి జరిగేది. అందుకు చెప్పలేదు. మీరు క్షేమంగా ఉండాలి అని తన తపన. నాకేమైంది? చస్తానా ఏంటి? అవును.
అదే చేస్తామని అన్నారు వాళ్ళు. అందుకే ఇంకేమీ చెయ్యలేక, మీకు చెప్పలేక నరకం అనుభవించింది తను. నాతో చెప్పి చాలా బాధపడింది. అసలు నాతో చెప్పి చూడాల్సింది. ఏం జరిగేదో చూపించేవాడిని. మీ అంత ధైర్యం మా ఆడపిల్లలకి రాదులెండి. మాకంటూ ఒక మనసుంటుంది అని ఎవరికీ గుర్తుండదు. వాళ్ళకి పంతాలు, పట్టింపులు, వాళ్ళ పరువే ముఖ్యం. తన కూతురి మనసు ముఖ్యం కాదు. బయట సమాజం అనే ముసుగులో ఉన్న పరువే ముఖ్యం. అదే మా దౌర్భాగ్యం. కానీ మిమ్మల్ని మార్చాలి అని అదే మీ ఫోటోస్‌ని వేరే వాళ్ళ ద్వారా మా పిన్నికి పంపించి పెళ్ళయ్యేలా చేసింది. కేవలం మిమ్మల్ని మార్చడానికి మాత్రమే. మీరు అలాగే ఉండిపోకూడదని, మీరు ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతారో అనే భయం దానిది. అందుకే నాకు మీకు పెళ్ళయ్యేలాగా తనే చేసింది. నిజంగానా? మీ ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు తెలుసా? ప్రేమిస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు అఖిల్. మీకు నిత్య మీద కోపం పోయిందా? బాధగా ఉంది. తన మనసులో ఇంత బాధ తెలుసుకోలేకపోయాను అని, తనని అపార్థం చేసుకున్నాను అని. ఇప్పుడు ఏమైంది? అన్నీ సర్దుకున్నాయిగా. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చి మార్చావుగా. సర్దుకున్నాయిలే. మరి మీకు నేనంటే ఇష్టమేనా? అని అడిగింది నైనిక. ఇష్టం కాదు. ప్రాణం అయిపోయావు. ఇప్పుడు నువ్వు నాకు తెలుసా? ఇంతగా నన్ను అర్థం చేసుకొని, నన్ను నా బాధను పోగొట్టి, నన్ను నీ ప్రేమలో పడేలా చేశావు అంటూ ఆమె నుదుటి మీద ముద్దు ఇచ్చాడు అఖిల్. అయితే నాకు జీవితాంతం ఇలాగే తోడు ఉంటారు కదా! తోడు ఉండటమే కాదు, నీకు మీ అమ్మని కూడా తిరిగి ఇచ్చేస్తాను అని అంటూ ఆమెను లాక్కొని దుప్పటి కప్పేస్తాడు. అఖిల్ చేతులు ఆమె నడుం మీద చేస్తున్న నాట్యానికి నయనిక వశం తప్పుతూ ఉంటే మెల్లిగా అణువణువు తన సొంతం చేసుకుంటూ ఇద్దరూ ఒకరిగా మారి వారి మరో కలయికకి శ్రీకారం చుట్టారు. అక్కడితో వారి కొత్త జీవితం మొదలయింది. నైనిక జాబ్ చేస్తూనే ఇంటిని, అత్తగారిని, ఇప్పుడు పూర్తిగా మారిపోయిన తన భర్తని చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతోంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి. ఈ కథకు వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి ఇలాంటి మరికొన్ని మంచి స్వీట్ అండ్ షార్ట్ స్టోరీస్‌ని మీకు ముందుకు తేవడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే నీ ప్రేమ కోసం ఎప్పట్లాగే నైట్‌కి వస్తుంది చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.